ఎండలు మండిపోతున్నాయి, మొత్తం కూడా దంచి కొడతా ఉన్నాయి. 43 డిగ్రీలు 42 డిగ్రీలు ఇట్లా మొత్తం కూడా ఎండల వేడి తీవ్రంగా ఉంటా ఉంది. ఇదే విధంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి కూడా అట్లనే ఉన్నది. అయితే కేసీఆర్ మొన్న ఏమన్నాడు, 3 రోజుల కింద కాళేశ్వరం గురించి నేను ప్రెస్ మీట్ పెడతా, మొత్తం అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పిండు. కానీ టీవీలు ఎదురు చూస్తున్నాయి కాక, టీవీలన్నీ కూడా నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారి ప్రెస్ మీట్ పెడతా అంటివి, ఇంకా కూడా మరి బయటకు రాకపోతే 1-2 రోజుల్లో అంటివి, 2 రోజులు అయిపోయా, 3 రోజులు అయిపోయా, ఇప్పుడు 4వ రోజు అవుతుంది. మరి ఏమైందని చెప్పేసి టీవీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఇండియా కూటమి మేనిఫెస్టో మొత్తం కూడా అక్కడ ఎవరు ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాగా ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. ఇక ఇక్కడ తుక్కుగూడ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసిండు. ఇదే జోష్ కొనసాగించండి, ఇదే జోష్ కొనసాగిస్తే 100% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక లోక్సభ స్థానాలు గెలిపించే బాధ్యత తీసుకోండి అని చెప్పేసి ఆయన ప్రశంసిస్తూ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులకు, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా సూచించిండు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి రాహుల్ గాంధీ సూచించారు. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరికొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డరు ఈ దుర్మార్గులు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కానిస్టేబుల్లు కానీ తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు మహిళల ఫోన్లు, 40 మంది మహిళల ఫోన్లు ట్యాప్ చేసినారు. ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళ సంసారాలలోకి వెళ్ళి వాళ్ళ సంసారాల్లో చిచ్చుపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసిరనేటువంటి వార్తలు మొత్తం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయి. ఎంత దుర్మార్గానికి ఒడిగట్టినో చూడరు. కావాల్సిన వాళ్ళని అంటే ఎక్కడైతే వ్యాపారులు ఉంటారో వ్యాపారుల అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడడం, తర్వాత మహిళలను వాళ్ళ మాటలు విని అంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు విని వ్యక్తిగత విషయాలు విని వాళ్ళని లైంగికంగా వేధించడం, ఇవన్నీ కూడా కథలన్నీ కూడా జరిపిందంట ఈ దుర్మార్గులు. దీనికి అంతటికి మరి ఎన్నుకున్నది ఎవరు అంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలే ఉంటారు అనేది క్లియర్గా మొన్న ఆయన్నే చెప్పిండు. ఎవరు ఉన్నాడుగా ఒక ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన చెప్పిండు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక ఇక్కడ విద్యుత్కు సంబంధించి ఎంక్వైరీ మొత్తం కూడా షురూ అయిపోయింది. దానికి సంబంధించి ఆ నిగ్గు తేల్చే విషయాలు అంటే లోపల ఉన్నటువంటి ఏవైతే విద్యుత్కు సంబంధించి అవకతవకలకు పాల్పడి నాశనం చేసి అదంతా చేసినరో, అప్పుల కుప్పగా రాష్ట్రం మీద పెట్టినరో దానికి సంబంధించి ఎంక్వైరీ అంతా కూడా నడుస్తూ ఉంది. ఇక కాకనా మాత్రం ఇప్పటి వరకు ఇంకా మరి ప్రెస్ మీట్ పెడతా, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, కాళేశ్వరం కానీ లేకపోతే ఏది ఇక్కడ ఉన్నటువంటి కరువు పైన దానిపైన మాట్లాడతా అని చెప్పినటువంటి కాక ఇప్పటి వరకు ఇంకా రాలే. మరి వస్తాడా రాడా చూడాలి ఇక.